దివ్యాంగులకు నారాయణ సేవా సంస్థాన్ ఉదయపూర్ వాళ్ళు ఎంతో సేవ చేస్తున్నారన్నారు చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. వికలాంగుల కోసం కింగ్కోటిలో ఏర్పాటు చేసిన కృత్రిమ అవయవాల అమెరికా క్యాంపును బీజేపీ నాయకురాలు మాధవిలతతో కలిసి ప్రారంభించారు కొండా విశ్వేశ్వరరెడ్డి. రాష్ట్రంలోని దివ్యాంగుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. ఇలాంటి సంస్థలకు ప్రభుత్వ సహాయ సహకారాలుంటాయని తెలిపారు. కార్యక్రమంలో దివ్యాంగులు, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. నారాయణ సేవా సంస్థాన్ ఉదయపూర్ నుంచి హైదరాబాద్కి వచ్చింది. వాళ్ళు ఇక్కడికి వచ్చి వికలాంగులకు, వేలాది మంది వికలాంగులతోటి ఎన్నో ఏళ్ల సంది పనిచేస్తుండ్రు. వచ్చేదో దానం ఇచ్చినట్టు కాదు. 6 నెలల ముందు వచ్చి రిజిస్ట్రేషన్ తీసుకుండ్రు. వాళ్ళకు ఒక్కొక్క వికలాంగులకు కొందరు కాళ్ళు పోయినాయి, కొన్ని చేతులు పోయినాయి, వీళ్ళందరికీ కొన్ని ఏళ్ళు పోయినాయి. వీళ్ళందరూ కూడా వికలాంగులకు ఆర్టిఫిషియల్ లిమ్స్ వాళ్ళ సైజు మెజర్మెంట్ చేసుకొని అవి అక్కడ ఉదయపూర్లో వాళ్ళ హైటెక్ ఫ్యాక్టరీలో మ్యానుఫ్యాక్చర్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈరోజు ఫిట్టింగ్ చేస్తుండ్రు. వేలాది మంది, కుల మత భేదాలు లేకుండా నిజంగానే గొప్ప వ్యక్తులు, గొప్ప సంస్థ. అది కూడా వాళ్ళు హై టెక్నాలజీ తోటి మయో ఎలక్ట్రిక్ అంటే ఆ ఏళ్ళు ఆడేటట్టు. ఇప్పుడే చూసినాము, ఒక చేయలేనైనా ఉత్త చెయ్యి, ఆర్టిఫిషియల్ చెయ్యి ఆడేదే కాక ఏళ్లతోటి పట్టుకొని నీళ్ళు తాగుతుండు, ఏళ్లతోటి పెన్ను పట్టుకొని రాస్తుండు. నిజంగానే ఈ రోజుల్లో ఈ ఫంక్షన్లో, ఈ డిస్ట్రిబ్యూషన్ ఫిట్టింగ్ ఫంక్షన్లో పాల్గొన్నందుకు నాకు నారాయణ సేవా సంస్థ డైరెక్టర్లు వాళ్ళు ప్రశాంత్ అగర్వాల్ గారు, వారి తండ్రి, వీళ్ళందరికీ మరీ ధన్యవాదాలు. ఇటువంటి సంస్థలు నిజంగానే ముందుకు రావాలి. అట్లే మన హైదరాబాద్ నుంచి కూడా కమల్ నారాయణ రాఠీ గారు, మళ్ళీ గొప్ప వ్యక్తులు, ఇటువంటి వ్యక్తులు మన భారతదేశంలో ఉంటే నిజంగానే గర్వపడాలి. అదే కాక ఇటువంటి ఆర్టిఫిషియల్ లిమ్స్ ఇండియాలో కూడా దొరుకుతున్నాయి, అమెరికా నుంచి వస్తున్నాయి. అమెరికా నుంచి వచ్చేది 5-10 లక్షలు అవుతుంది, చిన్నవి 1 లక్ష అవుతుంది. అవి ఇక్కడ ఉచితంగా ఇస్తున్నారు. కానీ వేరే దేశాలకు, ఆఫ్రికా అటువంటి దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు తక్కువ ధరల. ఇది కూడా టెక్నాలజీ, మ్యానుఫ్యాక్చరింగ్, ఇవన్నీ కూడా ఆత్మనిర్భర్ భారత్ అనేది లేకుండా ఇవన్నీ బయట నుంచి వచ్చేది.